నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పుల్లడిగుంటలోని ప్రియదర్శిని కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో 1174 మంది నమోదు చేసుకోగా 524 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బోర్ల రామాంజనేయులు నియామక పత్రాలు అందజేసి అభినందించారు. యువత ఉపాధి కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింత ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. అందరూ కూడా ఇక్కడే ఉండండి. గ్రూప్ ఫోటో అనేది ఉంటుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటి ప్రచార కార్యక్రమం గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం కోయవారిపాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బోర్ల రామాంజనేయులు పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి 2 సంవత్సరాల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, గడప గడపకు అనేటువంటి కార్యక్రమం పత్తిపాడు నియోజకవర్గంలో ఈరోజు మన తిక్కరెడ్డిపాలెం, కోయవారిపాలెం ఎస్టీ కాలనీలో మనం ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఈ రోజుకి దాదాపుగా 20,000 ఇళ్లకు మనం డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇంకా దాదాపుగా 68,000 ఇళ్ళు ఉన్నాయి. వాటిని కూడా వచ్చే ఒక 30 రోజుల లోపల కంప్లీట్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. గడప గడపకు వెళుతుంటే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన నియోజకవర్గంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యేకంగా మన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మరి పంచాయతీరాజ్ వ్యవస్థకు వచ్చినటువంటి నిధులతో చేపట్టినటువంటి పనులకు సంబంధించినటువంటి లిస్టు కూడా గ్రామస్తులకు ఇస్తే ఎంతో సంతోషపడుతున్నారు. 5 సంవత్సరాలుగా కనీసం రోడ్డు ముఖం కూడా చూడనటువంటి వైసీపీ ప్రభుత్వం, మరి గుంతలు పడిపోతే కనీసం గంపెడు మట్టి కూడా వేయలేనటువంటి వైసీపీ ప్రభుత్వం, కాలువల గురించి పట్టించుకోక కుటుంబాలు గాలికి వదిలేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళతో పెకిలించుకున్నాం. మా కూటమి ప్రభుత్వం వచ్చింది, మాకు అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది అన్నటువంటి ఆలోచనతో గ్రామస్తులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అయితే అక్కడక్కడ మా గ్రామస్తులు ఇళ్ల స్థలాల గురించి, మరి జగనన్న కాలనీలో జగనన్న కాలనీ అని పేరు చెప్పి ఇచ్చినటువంటి అసెంటు పట్టాలు దేనికి పనికిరావు, మేము అక్కడ వెళ్ళి ఉండడానికి వీల్లేనటువంటి పరిస్థితి. కాబట్టి దాని మీద ఒక నిర్ణయం చేయాల్సిందిగా కూడా కోరుతున్నారు. అదేవిధంగా కొంతమందికి పెన్షన్స్ రావాల్సినాయి, అవి కూడా ఇవ్వమని అడుగుతున్నారు. అవన్నీ కూడా బాబు గారి దృష్టిలో ఉన్నాయి. ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ నగర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారికి సాంప్రదాయబద్దంగా సారె సమర్పించారు. నగర పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి ఘన ఊరేగింపుగా ఇంద్రకిలాద్రికి చేరుకోగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దంపతులతో పాటు పలువురు ఉన్నతాధికారులు అమ్మవారిని దర్శించుకుని సారె సమర్పించారు. వేద పండితుల ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. यक्षदायते पुत्रा देव्या अक्षभिः विश्वाधिश्रयोजिता ओर्वप्रावत्यानिमतो देव्योत्पदा स्वामी देवताभ्यो नमः। रात्रि व्यक्षदायते पुत्रा देव्या अक्षभिः विश्वाधिश्रयोजिता ओर्वप्रावत्यानिमतो देव्यो
ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతోందని ఏఐ, క్వాంటమ్ ఇంజనీరింగ్ వంటి నూతన సాంకేతికతలు సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ భవిష్యత్తు అవకాశాలను యువత అందిపుచ్చుకునేలా సిద్ధం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్లో విద్యా విధానాన్ని సమూలంగా మారుస్తున్నామని స్పష్టం చేశారు. అమరావతిలోని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత ఉత్సాహభరితమైన కాలంలో విద్యార్థులు తమ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఒక గొప్ప ఎకోసిస్టమ్ను నిర్మిస్తున్నామని తెలిపారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలంటే సులువైన మార్గాన్ని కాకుండా సవాళ్లతో కూడిన కఠినమైన మార్గాన్ని ఎంచుకోవాలని లోకేష్ యువతకు సూచించారు. I would request all of you to please stand up. All the students, please stand up. For the students in the back, you should look back. For the students in the front, please look to your left. Please look at your parents, your family members, and your teachers. The degree that you have earned today is not merely yours. Your parents sacrificed their comfort for your future. Your family stood by you every step that you have taken, and your teachers who are in front of you have guided you, corrected you, and believed in you. So today they are proud of you, and you are here because of them. So please give them a big round of applause. Thank you very much. You may please take your seats. My dear graduates, I have visited many universities across India. Every university gives you knowledge. Every university gives you degree. But some universities have something more. And I believe Amrita is one such university. Amrita teaches you to think, lead, and serve. That is what makes this university truly special. Amrita believes that education is not just building a career, but actually building character. It is about using your knowledge to serve, and serve society through compassion and values. That beautiful vision comes from the revered Amma. Amma once said, if we could transform compassion from mere words to action and a path in society, we would be able to solve 90% of the world's humanitarian problems. I believe that's a very powerful thought. Knowledge gives you skills, technology gives you power, but compassion gives you a sense of purpose. That is the greatest lesson Amrita gives every student who's sitting in front of me. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ భూములపై ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇప్పటి వరకు 3 సమావేశాలు జరిగాయని తెలిపారు. అగ్రిగోల్డ్ డిపాజిటర్లు నిజమైన బాధితులకు అగ్రిగోల్డ్ ఆస్తులో 20,000 ఎకరాల భూమి ఏపీలో ఉందని అన్నారు. 6,000 ఎకరాల పైగా భూమి ఆక్షన్కు సిద్ధంగా ఉందని, త్వరగా ఆక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టాలని సిఐడిని కోరామని మంత్రి తెలిపారు. పోలీస్ శాఖతో సంప్రదించి ఎక్కడికక్కడ బాండ్లు తీసుకోవడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 15 లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని సీఎంని కోరతామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. ఆక్షన్ విషయంలో విధి విధానాలు 11వ తారీఖు కల్లా మేము సిద్ధం చేస్తాం. 11వ తారీఖు కల్లా గౌరవ మన చీఫ్ సెక్రటరీ గారితో మా సమావేశం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఏ విధంగా మేము ఆక్షన్ చేయబోతున్నామో ఈ ప్రాపర్టీస్ని వాటి గురించి ఒక సమాచారం అందిస్తాం. విడతల వారీగా చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ఒక లెర్నింగ్ ప్రాసెస్ కూడా దీంట్లో ఉంటుంది. మార్కెట్ రేట్లు గతంలో తీసుకున్న సమాచారం వేరు, ఇప్పుడు ఉన్న వాస్తవ పరిస్థితులు వేరు, చాలా పెరిగినాయి. కాబట్టి ఎక్కువ మంది బాధితులకి మీ వీలైనంత వరకు ప్రభుత్వం నుంచి వెసులుబాటు కల్పించే విధంగా మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట, అదేవిధంగా గతంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా బాధితులందరికీ కూడా చెప్పారు, స్పెషల్ కోర్టుల ద్వారా మేము ఇమ్మీడియట్గా వీటిని క్లోజ్ చేసుకుని మీకు న్యాయం జరిగే విధంగా ముందుకెళ్తాం అనే మాట మేము ఇచ్చాం. దానికి కట్టుబడి ఉండి సెప్టెంబర్ 15వ తారీఖు కల్లా ఈ ప్రక్రియ ప్రారంభమై ఖచ్చితంగా ఇందాక హోమ్ మినిస్టర్ గారు కూడా అదే విషయం ప్రస్తావించారు. బాధితులు ఎవరున్నారు
వారికి కూడా మేము ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసే విధంగా ఒక ప్రక్రియ ముందుకెళ్ళాం. ఉత్తరాంధ్రను దేశంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖపట్నాన్ని కేంద్రంగా తీసుకుని రూపొందిస్తున్న విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దాదాపు 9.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రూపొందిస్తున్న ఈ మెగా ప్రణాళికలో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగం భాగస్వామ్యానికి పెద్దపీట వేయాలని సీఎం సూచించారు. బేసిటీ ప్రాజెక్టును యాంకర్ ప్రాజెక్టుగా తీసుకుని పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఏఐ డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్, క్లీన్ ఎనర్జీ, టూరిజం వంటి రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. మూలపేట పోర్టు నుంచి రాజమహేంద్రవరం అఖండ గోదావరి ప్రాజెక్టు వరకు అన్ని కీలక ప్రాజెక్టులను అనుసంధానిస్తూ ఉత్తరాంధ్రకు కొత్త అభివృద్ధి దిశను చూపాలని సీఎం స్పష్టం చేశారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అకాడమీకి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. టీడీపీ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పివి సింధు కుటుంబ సభ్యుల సమక్షంలో తోటగురువులో సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో ఒకే క్రీడకు పరిమితం కాకుండా ఏకంగా 9 రకాల క్రీడా విభాగాలకు శిక్షణ ఇచ్చేలా అకాడమీని నిర్మిస్తున్నామని పివి సింధు తెలిపారు. భారత్లో ప్రతిభకు ఏమాత్రం కొదవలేదని, సరైన వేదికలు కల్పిస్తే ప్రపంచ స్థాయి ఛాంపియన్లు వెలుగులోకి వస్తారని పివి సింధు విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా రాణించాలని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం క్రీడలను విశేషంగా ప్రోత్సహిస్తోందన్నారు. వైజాగ్లో ఈ వారంలోనే 2 పెద్ద సంస్థలకు సంబంధించి కార్యక్రమాలు జరుపుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ వేదిక పైన మాట్లాడే అవకాశం మీకు ఇచ్చిందని నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 15 years బ్యాక్ ఒక చిన్న పాపగా హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లో పివి సింధు గారు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ప్రయాణించేటప్పుడు ఆటోగ్రాఫ్ తీసుకునేదానికి సిగ్గుపడేవాళ్ళం. అదే అమ్మాయి పక్కల ఈరోజు కూర్చొని మేము ఈ గెస్ట్గా రావడం కూడా నా పూర్వజన్మ సుకృతం. దాన్ని కల్పించిన లోకేష్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో క్రీడల్లో ప్రతి ఒక్కరూ రాణించాలని ఆంధ్రాను ముందుకు తీసుకొని పోనే మంచి లక్ష్యంతో పనిచేస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్క సెగ్మెంట్లో మెడల్స్ వస్తున్నాయంటే ఆ రోజు ఆయన వేసిన బీజమే. ఆ రోజు ఆయన స్టార్ట్ చేసిన అకాడమీలు, ఎక్సలెన్సీ సెంటర్లు, స్పోర్ట్స్ స్కూల్స్ ఆ రోజు వేసిన బీజమే ఈరోజు సత్ఫలితాలు ఇస్తున్నాయి. సార్ చేసే ఎంకరేజ్మెంట్ అనేది ఎవరు చేయలేదు. అన్నీ ఆల్ ఇన్ వన్ పెద్దబాల శిక్షట్లో చంద్రబాబు నాయుడు అలాంటి నాయకులు ఆయన. ఎందుకంటే ఈవెన్ మంత్రులుగా మాకు తెలియనిట్టు కూడా సార్ చెప్పగలుగుతారు. ఒక గ్రామీణ స్థాయి నుంచి హైదరాబాద్ లెవెల్ వరకు ఎప్పుడు ఏ ఇయర్లో ఏ ఇన్స్టిట్యూట్ సాధించాను, ఎప్పుడు ఎవరితో కలిసి టెంకాయ కొట్టింది కూడా సార్ చెప్పే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఈరోజు ఇలాంటి అకాడమీలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకో విషయానికి వస్తే ఒక సామెత ఉంది, పులి కడుపున పులే పుడుతుందని. అలాగే ఒక విజనరీ లీడర్ కడుపున అలాంటి నాయకుడే పుడతాడు. ఎందుకంటే మా తల్లిదండ్రులు కూడా ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మాకు ఇంతో అంత గర్వం ఉంటుంది. ఏ గర్వం లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మేము గత 20 సంవత్సరాలుగా చూస్తాం లోకేష్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని పేపర్లో రాసుకుంటారు, మొబైల్లో ఫీడ్ చేసుకుంటారు క్లుప్తంగా. నాకు ట్రాన్స్పోర్ట్ శాఖ ఉంటే కూడా స్పోర్ట్స్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క క్యాబినెట్ రోజు ఒక నోట్ ఫైల్ వస్తే దాంట్లో ఎక్కువ స్పోర్ట్స్కి సంబంధించినట్టే సార్ పంపిస్తూ ఉంటారు. అంటే ఎంత స్ఫూర్తిదాయకంగా వాళ్ళు పనిచేస్తారంటే ఎక్కడ ఏ నాయకులు ఇట్లా పనిచేయలేరు. ఎందుకంటే గతంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. భారతదేశం నుంచి ఎప్పుడైనా వేరే కంట్రీస్కి పోయినప్పుడు యూనియన్ మినిస్టర్కి ఒక ప్రివిలేజ్ ఉండేది, రెడ్ కార్పెట్ ఉండేది. దాన్ని కూడా తుడిచిపెట్టి వారం రోజులు ప్రపంచంలో
ఏ దేశానికి పోయినా కూడా రెడ్ కార్పెట్ స్వాగతం పలికి ఎంఓఏలు చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే రాష్ట్ర మంత్రిగా లోకేష్ గారు అని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడ ఈ అకాడమీని స్థాపించడమే కాదు, ఇలాంటి అకాడమీలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా రావాలి. తప్పకుండా ఈ క్రీడాలోకం నివ్వెరపోయే విధంగా గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు మన ఆంధ్ర రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగరవేసేదానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు. Everyone was wondering whether I had to come to present a project or invite sir to a wedding. I expected to explain the project and to receive CM Garu's blessings, take a photograph and leave. Instead, the meeting became a Viva exam. He asked why we planned in this way, whether it could be better and how it would serve generations 100 years from now. I went in for blessings and came out with homework. More importantly, CM Garu gave me a perspective. He made me understand that when a state places its faith in you, the responsibility is to build for generation, not simply for today, he told me. And he told me, Sindhu, if you are building something, build it thinking about the next 100 years. And I was stunned by what he said, and of course there was a lot of homework to do. Driving back home, Datta and I, my husband, of course, Datta, I asked ourselves, were we dreaming big enough, or were we constructing a facility or building a legacy? So we stopped rushing. We reopened the master plan, challenged every assumption, brought in experts and asked what Visakhapatnam would need, not only in 2028, but decades later. Our one sport became 7 core sports, with 2 additional disciplines that children can try. In all, they will be able to experience close to 9 sporting disciplines before choosing their direction. The new vision includes an indoor 25-meter shooting range where children can train in the 25-meter discipline. It will be the first facility of its kind in Andhra Pradesh, right here in Visakhapatnam. Everyone was wondering whether I had to come. ప్రపంచ స్థాయి క్రీడాకారుల తయారీకి సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ వేదిక కానుందని మంత్రి లోకేష్ అన్నారు. అకాడమీ ద్వారా యువతను తమ ప్రతిభను మరింత పెరుగుపరుచుకోవచ్చునని సూచించారు. ఏ సదుపాయాలు లేని రోజుల్లోనే ఒలింపిక్ పతక విజేత సింధు ఎదిగారు అని కొనియాడారు. పట్టుదల, క్రమశిక్షణతో సింధు ప్రపంచ ఛాంపియన్గా నిలిచారన్నారు. ప్రతి ఛాంపియన్ వెనుక తల్లిదండ్రులు, కోచ్లు ఉంటారన్నారు. అన్ని క్రీడలకు కేంద్రంగా అకాడమీని తీర్చిదిద్దాలనేది సీఎం ఆలోచన అని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి, యువతకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి లోకేష్ వివరించారు. The future of India is sitting in front of us. There is raw passion, talent I see in this room. And I believe that this institute will enable you to harness, build on top of it. And we all don't know where life will take you. But one thing I believe that this institution will be a catalyst in that growth. Many years ago, there was a little girl who dreamt of wearing an Indian jersey. Every morning she would wake up before even the city of Hyderabad would wake up. And she was already in the court practicing, then going back to school studying, coming back and again training. There were no cameras like they are there today. There were no headlines. There were no medals. But sheer determination, discipline, sacrifice has made who she is today. And today the world knows her as an Olympic medalist, a world champion, and one of India's greatest sporting icons. We are proud to call her our very own dear Sindhu. Friends, today's invitation carries a very beautiful thought. Every champion begins with the first line. Today we are not just laying a foundation stone, we are writing the first chapter in the journey of thousands of future champions. Perhaps the next Olympian champion is sitting right here. No stress, but let's work hard. Perhaps the child does not even know
that yet. But our responsibility is to make sure that the child gets the best opportunity that the world can offer. One thing is common amongst the world's great sporting nations. It's that they never wait for champions to be born, but they create an environment where champions are made. Australia has built the Australian Institute of Sport. Qatar has built the world-renowned Aspire Zone. India has created the Inspire Institute of Sport. These institutions have produced athletes who have made the nations proud. Because great nations understand one simple truth. Olympic medals are won by athletes, but Olympic dreams are built by institutions. And I believe PV Sindhu Institution will be one such institution that can inspire and challenge the youth who are sitting here. The future of India is in రాష్ట్రంలో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. విజయవాడలో మంత్రి సవిత నేతృత్వంలో నిర్వహించిన కీలక సమావేశంలో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని ముసాయిదా బిల్లుపై విస్తృతంగా చర్చించారు. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపును మరింత బలోపేతం చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత అన్నారు. బీసీలను వేధించిన, జాతి లేదా కుల వృత్తుల పేరుతో అవమానించిన ప్రతిపాదిత బీసీ రక్షణ చట్టం కింద శిక్షార్హమైన నేరంగా పరిగణించేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే బీసీలు పార్టీకి అండగా నిలిచారని, అందుకే వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఎన్నికల్లో హామీ ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మంత్రులు, శాసనసభ్యుల అభిప్రాయాలతో పాటు అన్ని వర్గాల సూచనలు పరిగణలోకి తీసుకుని డ్రాఫ్ట్ బిల్లును సిద్ధం చేస్తున్నామని, శాసనసభలో ప్రవేశపెట్టే ముందు జాతీయ బీసీ కమిషన్ సలహాలను కూడా తీసుకుంటామని మంత్రి అచ్చెన్న తెలిపారు. బీసీ రక్షణ చట్టం మరి లీగల్ సెల్ వారితో కూడా మాట్లాడి ఏజీ గారితో కూడా ఒపీనియన్ తీసుకొని ఒక ముసాయిదా బిల్లు కూడా తయారు చేయబడిందన్న విషయం కూడా తెలియజేస్తూ, గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బీసీ మంత్రులు అందరం కలిసి జీఓఎంలో కూడా పలుమార్లు చర్చించడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా బీసీ సంఘాలతోనూ బీసీ ప్రజాప్రతినిధులతోనూ కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి బీసీ మంత్రులతోనూ, మరి లా డిపార్ట్మెంటు, మరి హోమ్ డిపార్ట్మెంట్తో పాటు ప్రజాప్రతినిధులతో, ఎమ్మెల్సీలతోనూ, శాసన మండలి సభ్యులతోనూ, శాసనసభ మరి ఎమ్మెల్యేలతో కూడా ఈరోజు ఒక మంచి చర్చ జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ ముసాయిదా బిల్లు గురించి బీసీల రక్షణ కోసం ఏ విధంగా వారి సూచనలు, సలహాలు కూడా తీసుకోవడం అయిన విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఇది బీసీ సంఘాలతో కూడా మరొకసారి చర్చించి జిల్లా వైజ్గా కూడా కూర్చొని చర్చించి మరి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా మరి లీగల్ సెల్ వారితో కూడా చర్చించి మరి ముసాయిదా బిల్లు దగ్గరలోనే అసెంబ్లీకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, భారతదేశంలో ఎక్కడే కానీ గతంలో కూడా అన్న నందమూరి తారక రామారావు కాలం నుంచి కూడా బీసీలు అంటేనే తెలుగుదేశం అంటే బీసీలు హక్కున చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి బీసీల రక్షణ చట్టం అమలు పరచాలని గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఈరోజు చాలా మంచి సూచనలు, సలహాలు కూడా పెద్దలందరూ ఇవ్వటం జరిగింది. వాళ్ళ సూచనల మేరకు ఖచ్చితంగా దగ్గరలో మరి ఏదైతే వాళ్ళ సూచనలు మరి లా డిపార్ట్మెంట్కి, మరి హోమ్ డిపార్ట్మెంట్తో కూడా చర్చించి ఏవి చేయగలమో అవి ఖచ్చితంగా మరి దగ్గరలోనే మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామన్న విషయం కూడా తెలియజేస్తుంది. ఒక మనిషికి కనీసం సమాజం ఏమనుకుంటుందో, మనం మాట్లాడినటువంటి మాటల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో కనీసం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అబద్ధాలు మాట్లాడడం, తప్పుడు సమాచారం ఇవ్వడం గొడ్డల పార్టీకి అలవాటైపోయింది. అందుకే నేను ప్రతి సమావేశంలో చెప్తున్నాను, 2019-14 చంద్రబాబు నాయకత్వంలో అన్నీ చేశాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధినిచ్చాం. కానీ ఆ రోజు గొడ్డల పార్టీ ఇచ్చినటువంటి తప్పుడు సమాచారాన్ని తిప్పి కొట్టలేకపోయాం కాబట్టే 2019లో నష్టపోయాం. ఈసారి ఆ ఛాన్స్ నీకు ఇవ్వం. నువ్వు చెప్పిన ప్రతి దానికి ఇది ఎవరో వింటారనో, ఎవరో విని నమ్ముతారనే కాదు,
ఒక బాధ్యత గల ప్రభుత్వంగా చెప్పవలసిన బాధ్యత ఉంది, చెప్తున్నాం. ఈ రోజు మళ్ళీ దేవరాపల్లి వెళ్ళాడు. దేని గురించి? పొగాకు, FCV పొగాకు ధరలు పడిపోయాయి. NDA ప్రభుత్వం వచ్చిన తర్వాత పొగాకు రైతులకి పట్టించుకోవడం లేదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. పోనీ ఇప్పుడే దిగిరాలేదు, ఇప్పుడే వచ్చి గొడ్డల పార్టీ పెట్టలేదు. గొడ్డల పార్టీ పెట్టావు 2019, 24 ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు. ఆ రోజు కూడా ఈ రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులు ఉన్నారు. ఆ రోజు కూడా ధరలు ఏ విధంగా ఉన్నాయో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తే నిజాలు అయిపోవు. రికార్డు ఉంది. నేను అందుకే ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ రోజు ఛాలెంజ్ చేస్తాను. నీ 5 సంవత్సరాల్లో పొగాకు రేట్లు ఏ విధంగా ఉండే? రేట్లు పడిపోయేటప్పుడు బాధ్యత గల ప్రభుత్వంగా ఒక్క రోజైనా నువ్వు స్పందించావా? డిస్కస్ చేద్దాం రా, డిబేట్ చేద్దాం రా. రావడానికి సిగ్గుగా ఉంటే నీకు నచ్చిన వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టు. నేను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయి. నువ్వు అడుగు, నేను ఆన్సర్ చేస్తాను. విఘ్నులైనటువంటి రైతులు, ప్రజలు డెసిషన్ తీసుకుంటారు. ఈ రోజు వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఎస్సీబీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. YK TV తెలుగు వారి గుట్ట చెప్పడం.